శరీరానికి విటమిన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం విటమిన్లు శరీరంలో ప్రధానమైనవిగా చెప్తారు. వీటి వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. అయితే ఈ విటమిన్లు మంచి ఆహారం, నేచురల్ గా ప్రకృతి నుండి శరీరానికి అందుతాయి. విటమిన్లు శరీరానికి సరిగ్గా అందకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. దీనికోసం వైద్యులు మల్టీవిటమిన్ టాబ్లెట్లను వాడమని సూచిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో సరైన సమయానికి ఆహారం శరీరానికి అందకపోవడంతో చాలా మంది మల్టీవిటమిన్ల వాడకాన్ని పెంచారు. అయితే అధికంగా మల్టీవిటమిన్లు వాడితే ఆరోగ్య సమస్యలు తగ్గడం కంటే కూడా త్వరగా మరణం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని తాజా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. అమెరికాకు సంబంధించిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు 1990 నుంచి 3 లక్షల మందిపై దాదాపు 20 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్ల ఉపయోగం ఉంటుందని, మరణించే ముప్పు ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడుతున్న వారిలో త్వరగా మరణించే ప్రమాదం 4% కంటే ఎక్కువ ఉన్నట్లు తెలిపారు. అందుకోసం మల్టీవిటమిన్ తీసుకోవడం కంటే హెల్తీ ఆహారం తీసుకోవడం మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మల్టీవిటమిన్ తీసుకోవడం కంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, చిరుధాన్యాలు తీసుకోవడం మంచిదని చాలా మంది వైద్యులు సలహాలు ఇస్తున్నారు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.